కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 8 రోజులుగా అశోక్ పెద్ద ఎత్తున ఆమర నిరాదీక్ష చేస్తున్నాడు. రాష్ట్రం అంతా కూడా నిరుద్యోగుల ఆందోళన చెందుతూ నాకు ఫోన్ చేశారు. అశోక్ అన్నకు ఆరోగ్యం బాగలేదు, దెబ్బతింటున్నాడు, మీరు వచ్చి కనీసము ప్రభుత్వంతో మాట్లాడి ఆయన ఆ దీక్షను విరమింపజేయాలని కోరుతున్నారు. అందుకే ఈరోజు ఆరోగ్యాన్ని చూడాలని స్వయంగా వచ్చిన ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. పైగా ఆయనకు షుగర్ ఉంది, డయాబెటిక్. 8 రోజులుగా మంచినీరు ముట్టకుండా దీక్ష చేస్తే ఎట్టుంటాడు? చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఈయన దీక్ష చేస్తుంది. ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు అందరూ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడము చాలా తీవ్రమైన విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కేవలం నిరుద్యోగుల సపోర్ట్ తోటి. ఒక్కొక్క నిరుద్యోగి వీళ్ళకి తెలియదు. ఆ రోజు మోతిలాల్ వీళ్ళందరికీ తెలుసు, కాళ్ళు కట్టుకొని స్కూటర్లు తీసుకొని ఇంటింటా ఊరూర తిరిగి అనేక మందికి డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి తిరిగి కేసీఆర్ ఇస్తలేడు ఉద్యోగాలు, కనీసం ఈయనని ఇస్తాడని రేవంత్ రెడ్డి మీద పెద్ద నమ్మకంతో వాళ్ళు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ప్రకారం అమలు చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి గెలిపించారు. ఆ గెలుపు కాంగ్రెస్ గెలుపు కాదు, నిరుద్యోగుల గెలుపు. లేకపోతే ఉద్ధరణుడైనటువంటి అత్యంత సమర్థుడైన కేసీఆర్ను ఓడించడము కాంగ్రెస్ పార్టీలో అంత దమ్మున్నలు లేరు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్లో ఉన్నాడు ఒక రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు, నిరుద్యోగుల పక్షాన నిలబడతాడు. ఈ తప్పనిసరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని నమ్మి ఆయనను గెలిపించారు. గెలిచిన తర్వాత నిరుద్యోగులను పట్టించుకోవడం లేదనేటటువంటి చెడ్డ పేరు వస్తుంది. మీరు అడపాదడప కొన్ని ఇచ్చారు, అవి సరిపోవు. నిరుద్యోగ నిర్మూలనకు పగడబందీ చర్యలు తీసుకోవాలి. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. పెట్టు నిరుద్యోగులతోటి అశోక్లోటి మేమందరం వస్తాం. గత 40-50 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయాలని పోరాడుతున్నాం. ఉద్యోగులలో సగం మంది నేను పోరాడుతూ వచ్చేటోడే ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్ ఆఫీసర్, ప్రతి దాంట్లో ఏ ఆఫీస్కి పోతే అన్నా నీతో పోరాడినామని చెప్తారు వాళ్ళు. ఏ ఆఫీస్కి పోతే అన్నీ టీచర్ల అనేక రకాలుగా పోరాడి పెట్టేయడం జరిగింది. ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు దాదాపు 30,000 ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ టీచర్లే 11,000 ఉంటాయి. మళ్ళా గురుకులాలలో 9,000, మోడర్న్ స్కూళ్ళు, ఎయిడెడ్ స్కూళ్ళు, కస్తూర్బా స్కూళ్ళు అన్ని కేటగిరీలో కలిసి 30,000 స్కూళ్ళు. ప్రమోషన్ల వల్ల, రిటైర్మెంట్ వల్ల, ఏటా రిటైర్మెంట్ వల్ల 6,000 టీచర్ పోస్ట్ వస్తున్నాయి. ప్రమోషన్ల వల్ల 5,000 వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడే మీ ముంగట లెక్కలు చెప్తాను నేను. 10 జిల్లాలు ఉండే 33 జిల్లాలు చేశారు. ఒక్కొక్క జిల్లాలో 40 శాఖలు ఉంటాయి. ఈ 40 శాఖలు పెరిగినప్పుడు అదనపు పోస్టులు క్రియేట్ చేయాలి. కానీ ఒక్క పోస్టు క్రియేట్ చేయలేదు. 75 మున్సిపాలిటీలు క్రియేట్ చేశారు. 125 ఆర్డీ ఆఫీసులు క్రియేట్ చేశారు. 131 మండలాలు వచ్చాయి కొత్తగా. చాలా ప్రభుత్వ ఆఫీసులు వచ్చినాయి కానీ ఒక్క పోస్ట్ అదనంగా సృష్టించలేదు. అందుకే అవసరాలకు తగ్గట్టు ఒక ఆఫీసర్ 3-4 జిల్లాలకు ఇచ్చారు. ఉదాహరణకు బ్యాక్వర్డ్ క్లాసు, సోషల్ వెల్ఫేర్లో లెక్కలు చూస్తే ప్రమోషన్ ఇస్తామంటే అర్హులు లేరు. టీచర్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్లో 20,000 ఖాళీలు ఉన్నాయి. అదనంగా పోస్టులు కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త డివిజన్ల వల్ల దాదాపు 40 నుంచి 60,000 పోస్టులు వస్తాయి. మీదనే కనిపిస్తున్నాయి 60 దాదాపు 140 పోస్టులు మీదనే. ప్రభుత్వం డీటెయిల్గా తీస్తే ఇంకా ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద ఉన్నత స్థాయి కమిషన్ వేసి రివ్యూ చేసి చేయాలని చెప్పి చాలా రోజులుగా మేము ప్రభుత్వానికి డిబేట్ పెట్టాం. అశోక్ చాలా ఫైటర్. ఆయన ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. ఆయన ఆరోగ్యం బాగా చెందించింది. ఇన్ని విరమించుకోవాలని అడిగినాం. అయితే ప్రభుత్వం నుంచి మంచి నాయకుడు దీక్ష చేస్తుంటే ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది. ఇంతవరకు మంత్రి లేడు, ఎమ్మెల్యే లేడు, ఆఫీసర్ కానీ రెస్పాన్స్ తీసుకోలేదు. గెలిచినాం, ఎక్కడికి గెలిచినాం అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి అందరూ కృషి వల్లనే
ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే పోరాడితే పట్టించుకోకపోవడం అనేది నైతికంగా సామాజికంగా మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి, అశోక్ దీక్ష మీద స్పందించాలి, ప్రభుత్వ దూతలను పంపి స్పందించే వరకు దీక్ష విరమించాలని చెప్పారు. తప్పనిసరి అదే కదా నిర్ణయం. ఆయన 8 రోజులైతే కూడా మంచినీళ్ళు పుట్టకుండా అమలు నిరాదీక్ష చేస్తుడు. షుగర్ ఉన్నది, ఆయనకు షుగర్ పడిపోతుంది, కీటోన్స్ పోతున్నాయి, కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆయనకి ఏమన్నా అయిందంటే రాష్ట్రం తగలబడతాయి. నిరుద్యోగులు అందరూ చాలా అగ్రావేశంతో ఉన్నారు. రోజు నాకు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, అన్న అశోక్ ఏమన్నా అయితే మాత్రం రాష్ట్రంలో చాలా గడబడవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పందించి మొదలు అశోక్ను తోటి చర్చలు జరిపి విరమించేటట్టు చేయాలి. ఒకటి, ఉద్యోగాలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. గ్రూప్ 1 ఫెయిల్ అవుతుంది, గ్రూప్ 29 జీవో తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేశారు. అనేక లీగల్ కాంప్లికేషన్స్, చట్టపరమైన కాంప్లికేషన్స్ పెట్టి ప్రతి నోటిఫికేషన్ ప్రాబ్లం చేస్తున్నారు. రెండవది, టీచర్ పోస్టుల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లలో అవుతున్నారు. ఎక్కడెక్కడ గురుకులాలు అవుతున్నారు, పంచాయతీరాజులు అవుతున్నారు, ఏజెంట్ స్కూళ్ళు అవుతున్నారు, ఆదర్శ పాఠశాలలు అవుతున్నారు. ఇట్లా అయ్యేటకల్లా ఏదో ఒక పోస్ట్కే పోతారు, మిగతా పోస్టులని రాజీనామా. అట్లా కాకుండా ఒక్కటి కూడా వృధా కాకుండా ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేయాలని కూడా మేము అడుగుతున్నాం. అదేవిధంగా గ్రూప్ 1 కోసం టైం మళ్ళా హైకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని వెంటనే స్పీడప్ చేసి 2 నెలల్లో కంప్లీట్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోండి? ఇంతవరకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం ఎమ్మెల్సీలు కూడా ఎందుకు రావట్లేదు? ఓన్లీ ప్రతిపక్ష నాయకులే వస్తారు. రెండవది, ప్రజల కోసము రాష్ట్రంలోని 16 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, విద్యావంతులు. 16 లక్షల మంది నిరుద్యోగుల తరఫున అశోక్ ఉద్యమం చేస్తున్నాడు, దీక్ష చేస్తున్నాడు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు. ప్రభుత్వము నైతికంగా స్పందించాలి. అందులో ఎలాంటి పొలిటికల్ మోటివ్ లేదు. ఆయన టికెట్ అడుగుతలేరు, వాళ్ళ కుటుంబానికి ఏదైనా పదవి అడుగుతలేరు. కేవలం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ వేయాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో దశల వారీగా. ఒకటేసారి ఏమని మేము కూడా అంటలేము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని దశల వారీగా భర్తీ చేయమని మేము కూడా అంటున్నాం. మేము కూడా బాధ్యులం. తప్పనిసరి రాష్ట్రాన్ని ఒకేసారి మడన్ పోయమని చెప్తలేం. కాబట్టి ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నోళ్ళకే జీతాలు ఇచ్చేలేని పరిస్థితి. మరి కొత్త ఉద్యోగాలు అది కాదు, నేను ఒకటి అంట, రిటైర్ అయిన వాళ్ళకి ఎంత వస్తుంది? ఒక్కొక్కరికి 2 లక్షలు, కొత్తగా అయిన వాళ్ళకి ఎంత 30,000. ఒక రిటైర్ అయిన ఆయన పరిశ్రమలో 3-4 అపాయింట్ చేయవచ్చు, 5 మంది 6 మంది. కాబట్టి పెద్ద బర్డన్ కాదు. కొత్త వాళ్ళని రిక్రూట్ చేయడం వల్ల ప్రభుత్వానికి భారం కాదు. భవిష్యత్తులో భారం కావచ్చు, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం భారం కాదు. అన్ని రాష్ట్రాల్లో లేరా కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ జరపలేదా? అన్ని రాష్ట్రాల రిక్రూట్మెంట్ జరపలేదా? మన దగ్గరనే ఈ ప్రాబ్లం ఉంది, పెద్ద సమస్య కాదు. ఆర్థిక భారం ఉంటే ఫిక్స్డ్ సాలరీ 2 రోజులు పెట్టు, నిరుద్యోగులు అంతా ఒప్పుకుంటారు. ఓ జూనియర్ అసిస్టెంట్ సెలెక్ట్ అయితే మీకు 20,000 ఇస్తాం 2 నెలల దాకా అంటే ఒప్పుకుంటాం. ఓ టీచర్కు గతంలో చేశాడు రామారావు, స్పెషల్ టీచర్ అని. అప్పుడు టీచర్లను రిక్రూట్ చేసి మీకు 2 నెలల దాకా ఇంత జీతం ఇస్తే ఆర్థిక పరిస్థితి అన్నాం, ఒప్పుకున్నాం. అట్లా ఇప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి ప్రాబ్లం ఉంటే 2 ఏళ్ళు కొంత ఫిక్స్డ్ సాలరీ, తక్కువ సాలరీతో చేయడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు ధీమా, మాకు జాబ్ వచ్చిందని ధైర్యం ఉంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సెటిల్ అవుతారు లైఫ్లో. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆర్థిక పరిస్థితి అనేది కాదు, ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే మంత్రులు విమానాలలో ఎందుకు తిరుగుతున్నారు? ఒక్కొక్కరు ఎంబడి 10 కార్లు ఎందుకు తిరుగుతున్నాయి? అన్నీ చేసేటి అని కాంట్రాక్టులకు ఉంటాయి, ప్రాజెక్టులకు ఉంటాయి. అందరికీ కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి 6-7 వేల కోట్లు ఇస్తున్నారు, ఫీజులు ఇవ్వరు, ఉద్యోగాలు భర్తీ చేయరు. ఈ విధంగా రాష్ట్రాన్ని మరి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఆ పరిపాలన మీద పూర్తి పట్టు సాధించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ నైతిక హక్కు లేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను బీజేపీ, మమ్మల్ని అడుగుడైంది కాంగ్రెస్. ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. తప్పది. బీజేపీ పార్టీ ఐటీ కంపెనీలు తెచ్చి దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు సృష్టించి కేంద్ర ప్రభుత్వము రెగ్యులర్గా ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తుంది. బ్యాంకు కానీ ఏ నోటిఫికేషన్ అన్నది, బ్యాంకులు, రైల్వేలల్లో, ఐఏఎస్ల, సివిల్ సర్వీస్, స్టాఫ్ సెలక్షన్ సర్వీస్ కమిషన్, ఏ ఉద్యోగం అయినా
రెగ్యులర్గా నోటిఫికేషన్ వేస్తున్నారు. వీళ్ళు వేస్తున్నారు రెగ్యులర్గా స్టాఫ్ సెలక్షన్, రైల్వే బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్లు వాళ్ళు ఇయర్లీ ఒకసారి ఇచ్చి భర్తీ చేస్తున్నారు. ఎక్కడ ఆపలేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని అనే హక్కు వాళ్ళకి లేదు. మోడీ ఈ దేశమంతా గర్వించదగ్గ ప్రధానమంత్రి. ఇల్లు లేదు, ఊరు లేదు, ఆస్తి లేదు, ఏమి లేదు. దేశం కోసం త్యాగం చేసిన గొప్ప ప్రధాని మోడీ. ఆయనను అడిగే హక్కే లేదని చెప్పి జిఎస్టీ ఎట్లా తగ్గించాడు? వీళ్ళు ఏమైనా చేస్తున్నారు? అట్లా జిఎస్టీ తగ్గించడం వల్ల అన్ని వస్తువుల ధరలు తగ్గిపోయాయి. కాబట్టి మోడీ పరిపాలన నీతివంతమైన సమర్థవంతమైన పాలన. కాబట్టి ఆయనను ఎవరు అడగ హక్కు లేదని చెప్పి నేను ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉద్యోగాలు భర్తీ చేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరించారు.